Hello student, this is AH Academy Maths Tuition. ఈరోజు మనము మ్యాథ్స్ 2Bలో ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ని ప్రారంభించాము. ఇందాకే ఎక్సర్సైజ్ 2Bలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయిపోయినాయి. ఈరోజు పార్ట్ 4ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఇంకా మీకు పార్ట్ 1, పార్ట్ 2 దీని యొక్క ఫండమెంటల్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫండమెంటల్ ఫార్ములాస్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూసుకోండి. నౌ పార్ట్ 4లో 15th ప్రాబ్లం ఎక్సర్సైజ్ 2Bలో ఇంటర్ మ్యాథ్స్ 2B. నౌ 15th ప్రాబ్లం ఇంటిగ్రేషన్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 dx ఈజ్ ఈక్వల్ టు ఈ x పవర్ 18కి మనం ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ x పవర్ 8 సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 బై 1 ప్లస్ x పవర్ 9 హోల్ పవర్ 2 రాయొచ్చు కదా. సో dx అవుతుంది. అంటే x పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నట్లయితే x పవర్ 9ని డెరివేట్ చేస్తే 9x పవర్ 8 dx ఈజ్ ఈక్వల్ dt అవుతుంది. ఈ 9ని అక్కడ పంపిస్తే x పవర్ 8 dx ఈజ్ ఈక్వల్ టు dt బై 9. అంటే దీని అర్థం ఏమిటి? x పవర్ 8 dx ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏం పెట్టాలి? dt బై 9 పెట్టాలి. ఇక్కడ పెట్టాను నేను dt బై 9 అని. అంటే 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే x పవర్ 9 బదులు t స్క్వేర్ ఉంది కాబట్టి 1 ప్లస్ టీ స్క్వేర్. 1 ప్లస్ టీ స్క్వేర్ అంటేనే మనకు గుర్తు రావాలి. ఫార్ములా ఉంది కదా మన కాడ. ఏమిటి అది? ఇంటిగ్రేషన్. మన ఫార్ములా ఏమిటి అంటే ఇంటిగ్రేషన్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని ఫార్ములా నేను బేసిక్ ఫార్ములాస్లో చెప్పాను. అది ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అని గుర్తుంది కదా మనకు. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్లయితే ఏమొస్తుంది? 1 బై 9 ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ బై ఏ అంటే ఏ బదులు 1 ఉంది కాబట్టి ఏ 1 రాయాల్సిన అవసరం లేదు. టాన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి. టీ అంటే ఏమిటి? ఎక్స్ పవర్ 9. ఎక్స్ పవర్ 9 అంటే 1 బై 9 టాన్ ఇన్వర్స్ ఎక్స్ పవర్ 9 ప్లస్ సి. ఇది ప్యూర్ ఆన్సర్ మనకు. నౌ 16th ప్రాబ్లం చూసినట్లయితే ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. మనం ఎప్పటికైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఆలోచించాలి. మనం ఇది సబ్స్టిట్యూషన్ చాప్టర్ చెప్తున్నాం కాబట్టి ఈ సబ్స్టిట్యూషన్లో ఏది తీసుకున్నట్లయితే ఏదో ఒక పార్ట్ వస్తుందా మన ప్రాబ్లంలో చూసుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని మనం డెరివేటివ్ చేసినట్లయితే పైన ఉన్నటువంటి ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ వస్తుంది. చూడండి, లెట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ అనుకోండి. ఈ ఎక్స్ యూవి ఫామ్ అప్లై చేసినట్లయితే డెరివేటివ్లో ఏమొస్తుంది? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే ఈ పవర్ ఎక్సే ప్లస్ ఎక్స్ని చేస్తే 1 అయిపోతుంది. ఈ పవర్ ఎక్స్ అలాగే ఉంటుంది డిఎక్స్. ఈ పవర్ ఎక్స్ బయటకి తీస్తే ఏమొస్తుంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏం రాయొచ్చు మనము? డిటీ రాయొచ్చు. అంటే దీని అర్థం ఏమిటి? 1 బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ టీ. కాస్ స్క్వేర్ టీని మళ్ళీ మన సీకెన్ స్క్వేర్ టీగా రాసుకోవచ్చు. సీకెన్ స్క్వేర్ టీని డెరివేటివ్ చేసినట్లయితే ట్యాన్ టీ అవుతుంది. ట్యాన్ టీ. టీ అంటే ఏమిటి? ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇది మనకు 16th ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీకు అర్థమవుతున్నాయి కదా. అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. తర్వాత 17th ప్రాబ్లం ఒకటి ఉంది. ఇంటిగ్రేషన్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ బై ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ హోల్ పవర్ 5 డిఎక్స్. ఇక్కడ కూడా నేను చెప్పాను. ఏమని చెప్తున్నాను? మీకు ఒక వాల్యూ తీసుకున్నట్లయితే అంటే ఒక పార్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ పార్ట్ రావాలి. అదే ఇక్కడ సబ్స్టిట్యూషన్. అంటే నేను ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ని తీసుకుంటున్నా. కాట్ని డెరివేట్ చేస్తే కొసికెన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది కదా, అందుచేత ఇది తీసుకుంటాను. లెట్ ఏ ప్లస్ బి కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డిఏ. ఏని డెరివేట్ చేస్తే కాన్స్టెంట్ 0 అయిపోతుంది. బి అలాగే ఉంటుంది. కాట్ని డెరివేట్ చేస్తే మైనస్ ఆఫ్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. ఈ మైనస్ వచ్చినందుకు మనం ఏం చేస్తాము? ఇక్కడ మైనస్ ఉంది. ఈ మైనస్ వాల్యూని మైనస్ ఆఫ్ బి కొసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇది డిటి. ఈ మైనస్ని ఎక్కడ పంపించినట్లయితే మైనస్ బిని ఎక్కడ పంపించినట్లయితే కొసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ బి డిటి బై బి అవుతుంది. అంటే కొసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏం రాయొచ్చు మనము? మైనస్ ఆఫ్ డిటి బై బి రాయొచ్చు. ఇక్కడ రాస్తున్నా 1 బై ఈ దీని బదులు మైనస్ డిటి బై బి 1 బై టీ పవర్ 5. టీ పవర్ 5ని మనము 1 బై బి మైనస్ 1 బై బిని బయటికి తీసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ 1 బై టీ పవర్ 5. ఇందాక నేను చెప్పాను ఒక ఫార్ములా. ఆ ఫార్ములా మీకు గుర్తుంటుంది అనుకుంటా. ఏమని? ఇంటిగ్రేషన్లో ఏదైనా కానీ మీకు ఎక్స్ పవర్
3 ఉంది అనుకోండి, ఏం చెప్పాను నేను, మైనస్ పైన పెట్టండి, ఈ 3లో ఒకటి తగ్గించి ఆన్సర్ రాసేయండి, x2x², ఇదే దీని ఆన్సర్, ప్లస్ సి, ఇదే దీని ఆన్సర్. ఇది ఇందాక మేము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందో లేదో మీకు, ప్రతి ప్రాబ్లమ్స్లో చెప్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా t⁵ ఉంది చూడండి, t⁵లో ఒకటి తగ్గించండి అంతే, ఇంకేం లేదు. -1/b అలాగే పెట్టుకోవాలి, -1/4t⁴ ప్లస్ అయిపోయాయి, దీని ఆన్సర్ ఇదే. అది ఎలా వచ్చింది అన్నది లాస్ట్ ప్రాబ్లమ్స్లలో నేను చాలా ప్రాబ్లమ్స్లలో చెప్పాను, అది ఎలా చేయాలి మీ డిస్క్రిప్షన్లో చూడండి, లేదంటే కొన్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లోనే చెక్ చేసుకోండి. అంటే టీ బదులు ఏం రాయొచ్చు మనము, 1/4b × a + b cot x ⁴ ప్లస్ ఆఫ్ c. ఇది వచ్చేసి మనకు ఎన్నో ప్రాబ్లము, 17th ప్రాబ్లం. 18th ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రేషన్ e⁴x sin e⁴x dx. ఇక్కడ కూడా ఏం తీసుకోవచ్చు మనము, e⁴x సింపుల్గా కనిపిస్తుంది, e⁴x తీసుకున్నట్లయితే e⁴x వస్తుంది మనకు, e⁴x dx బదులు dt రాయొచ్చు అని. అంటే లెట్ e⁴x = t అనుకుంటున్నా, అంటే e⁴xని డెలివరీ చేస్తే ఎంత వస్తుంది, e⁴x dx = dt అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, e⁴x dx ఎక్కడ పెట్టచ్చు, dt రాయొచ్చు. ఇక్కడ రాసిన ఇంటిగ్రేషన్ sin t dt, సైన్ని డెలివరీ చేస్తే -cos t + c, t అంటే ఎంత, e⁴x -cos e⁴x dx. ఇది 18th ప్రాబ్లం. 19th ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రేషన్ sin log x / x dx. అంటే log xని డెలివరీ చేస్తే 1/x వస్తుంది కదా, ఆ 1/x బదులు మనం ఇక్కడ పెట్టుకుంటున్నాము లెట్ log x = t అని. సో లాగ్ని డెలివరీ చేస్తే 1/x dx = dt అని. అంటే దీని అర్థం ఏంటి, 1/x dx ఎక్కడ dt పెట్టచ్చు, dt పెట్టేస్తున్నా, అంటే ఎంత వస్తుంది, ఇంటిగ్రేషన్ sin t dt అవుతుంది. సైన్ని డెలివరీ చేస్తే -cos t + c, అంటే -cos t కాబట్టి t బదులు ఏం పెట్టచ్చు, log x పెట్టచ్చు, -cos log x + c, దీని ఆన్సరు. ఇది మనము 19th ప్రాబ్లం. 20th ప్రాబ్లం ఏమిటంటే ఇంటిగ్రేషన్ 1/x log x 1/x log x dx. ఇక్కడ కూడా మనము log x డెలివరీ చేసి 1/x వస్తుంది కదా, వెంటనే మనం తీసుకున్న log x = t అని, అంటే 1/x dx = dt అని. 1/x dx ఎక్కడ dt పెడుతున్నాము, అది ఇంటిగ్రేషన్ 1/t dt. మామూలుగా మనకు 1/x ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ ఉంది మనకు, బేసిక్ ఫార్ములాస్లో కేసు నెంబర్ 1లో దాన్ని 1/x dx అంటే log of mod x అని, అంటే log of mod t + c అని. మా t అంటే ఏమిటి, log x అని, log of log x + c అని. ఇది 20th ప్రాబ్లం. నౌ ఐ విల్ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో. సో ప్లీజ్ షేర్ దిస్ ఆల్ ప్రాబ్లమ్స్ టు యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్లకు దీన్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా బాగా తెలుసుకొని ఆ తర్వాత దీన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వచ్చే ప్రతి వీడియో మీకు డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు తెలిసిపోతుంది. మీరు ఆల్ ప్రాబ్లమ్స్ చూసుకొని ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇంకా రాలేదు, ఏదైనా డౌట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్లో రాసి నాకు చెప్పండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. మా తర్వాత వచ్చేసి దీన్ని లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.